మహాలక్ష్మి స్మార్ట్ కార్డులట. మహాలక్ష్మికి స్మార్ట్ కార్డు. మహాలక్ష్మి ఏంటిది? ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉన్నదో, మహిళలు చేసేటువంటి ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో, ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు, నకిలీ ఆధార్ కార్డులు ఉన్నాయట. ఈ నకిలీ ఆధార్ కార్డులను కట్టడి చేసేందుకు మన స్మార్ట్ కార్డులట. అసలు ఈ పథకమే దండగర బాబు అని చెప్పేసి ఒక దిక్కు ఆడల్లో మొత్తుకుంటా ఉన్నాను, నేను కాదు మొత్తుకునేది. మెజార్టీగా మహిళలు సైతం కూడా అక్కడ ఉన్నటువంటి బస్సులకు వెళ్ళిన తర్వాత చికెలు పట్టుకొని కొట్టుకోవాల్సినటువంటి కర్మ ఏర్పడతా ఉన్నది. మొత్తానికి బస్సులో ఎక్కాలంటేనే భయం అవుతున్నది, సీట్లు దొరికాయి, పిల్లలతో జర్నీ చేయాలంటే ఇబ్బంది అవుతున్నది. ఇది ఎందుకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి తిట్టిపోతా ఉన్నారు ఆడవాళ్ళే. మనం చాలా చూడడం జరిగింది. మన బస్సులలో కొట్టుకోవడం, ప్రయాణికులు కొట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మహిళా కండక్టర్లు సైతం కూడా కొట్టిండు. లాస్ట్కి పోయేసరికి డ్రైవర్ సీట్లో కూడా ప్రయాణికులు కూర్చున్నారు. సీట్లు లేక డ్రైవర్ని దింపేసి డ్రైవర్ కూర్చుని కూర్చున్నారు పోయి. అంటే ఆ విధంగా ఇలా ఆర్టీసీ వ్యవస్థ అంతా నడుస్తూ ఉన్నది. దాంతో వచ్చేటువంటి ఉపయోగం అయితే ఏమి లేదు. ప్రజలకు కావాల్సింది ఈ ఉచితాలు కాదు, శాశ్వతంగా ఉండాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు, వాటి పట్ల దృష్టి పెట్టండి. ఈ పథకమే దండగర బాబు అని చెప్పేసి ఒక దిక్కు మొత్తుకుంటా అంటే మళ్ళీ వాళ్ళకు స్మార్ట్ కార్డులట. ఆధార్ కార్డు సరిపోతలేదా మళ్ళీ ఏదో దండగా స్మార్ట్ కార్డుల కోసం మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు స్మార్ట్ కార్డులు? మళ్ళీ దీంట్లో ఏం చేస్తూ ఉన్నారంట అంటే, రేషన్ కార్డులో పేరున్నటువంటి వాళ్ళకు మాత్రమే, రేషన్ కార్డులో పేరున్నటువంటి వాళ్ళకు ఇస్తామని ఒక పక్కన, లేకపోయినట్లయితే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకని ఒక పక్కన ఒక ప్రచారం అయితే నడుస్తున్నది. సరే చూడాలి ఇది ఎట్లా ఉంటుందని. ముందుగానే అయితే మాత్రం ఇక్కడ హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది, గ్రేటర్ హైదరాబాద్ వరకు. చూద్దాం అది ఏంటిది మరి. అందరూ ఆడవాళ్ళు ప్రయాణం చేయవచ్చా, మరి ఎవరికి కట్టడి చేసేందుకు మళ్ళీ ఈ స్మార్ట్ కార్డులను తీసుకొస్తున్నారు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నది. ఫేక్ ఆధార్ కార్డుల నివారణ, ఇతర రాష్ట్రాల మహిళలను కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారట. మరి ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుంది? మరి ఇది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందో. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా మొదటి పథకంగా మహాలక్ష్మిని అమలు చేసింది. ఈ స్కీమ్కు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. రోజు లక్షలాది మంది ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో కూడా 90% పెరిగింది. మొదట్లో ఆర్డినరీ బస్సులకే వర్తింపజేసిన అధికారులు తర్వాత మెట్రో ఎక్స్ప్రెస్లోనూ మహాలక్ష్మిని వర్తింపజేయడంతో మరింత ఆదరణ పెరిగింది. అయితే గ్రేటర్ పరిధిలో తెలంగాణ మహిళలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఫేక్ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మహాలక్ష్మి పథకం అర్హులకే అందాలన్న లక్ష్యంతో అధికారులు త్వరలోనే స్మార్ట్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్డుల జారీలో అధికారులు సదరు వ్యక్తుల ఆధార్ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లడానికి కూడా కొన్నిసార్లు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్ కార్డులు జారీ చేస్తే సులభంగా ఉంటుందని కూడా అధికారులు భావిస్తూ ఉన్నారట. ఇప్పుడు ఏదో ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి ఇల్లును మొత్తం కాలబెట్టుకున్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి యొక్క కథ. సరే ఒక ఆరో ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో. ఇక దీనికోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ కార్డులను పెట్టి ఇదంతా కూడా భారమే కదా. స్మార్ట్ కార్డులు కావాలంటే ప్రభుత్వం పైన కూడా భారమే కదా, ప్రింటింగ్కో లేకపోతే ఇంకా వేరే వాటికంతా కూడా భారమే కదా. 25,000 ఫేక్ ఆధార్ కార్డులు అట. 25,000 ఫేక్ ఆధార్ కార్డులు ఉన్నాయట. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 3,200 బస్సులు నడుపుతుండగా ఇందులో 2,000 వరకు ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు ఈ బస్సులో దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా ఇందులో దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో దాదాపు 25 నుంచి 30,000 వరకు ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రయాణాల వల్ల సర్కారుకు నష్టం వాటిల్లడంతో స్మార్ట్ కార్డులను తీసుకువస్తున్నారట. ఏది 25,000 నుంచి 2 లక్షల మందిలో 25,000 నుంచి 30,000 మంది వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డులతోటి వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నారట. ఫేక్ ఆధార్ కార్డులు అంటే ఏంటి మరి? ఇప్పుడు 25 నుంచి 30,000 మంది ఇప్పుడు వాళ్ళకు ఆధార్ కార్డు లేకనా, లేకపోతే దొంగ ఆధార్ కార్డులు ఏమన్నా పట్టుకొచ్చుకున్నారో కేవలం బస్సు ప్రయాణం కోసమే? ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా లేకపోతే ఈ ప్రభుత్వం అన్నట్టుగా 25,000 నుంచి 30,000 వరకు దొంగ ఆధార్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి మరి ఆధార్ కార్డే ఉన్నటువంటి వ్యక్తులకి ఓటర్ ఐడి కార్డు ఉండదా? అంటే ఓట్లలో కూడా 25,000 నుంచి 30,000 మంది దాదాపు గ్రేటర్లో అంటే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్యనే చెప్తున్నాడు. ఇంకా బయట ఎంతమంది ఉండాలి? అంతే కదా. స్మార్ట్ కార్డు ఎలా పనిచేస్తుందంటే, స్మార్ట్ కార్డులను చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారని
అధికారులు తెలిపారు. ఇక ఈ కార్డు తయారు చేసేటువంటి ఏదైతే ఉందో ఇక దీని వెనకాల కూడా పెద్ద నేతల యొక్క హస్తమే ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒక కాంట్రాక్ట్ ఉండాలి కదా, దీనికి ఈ కార్డు తయారు చేసుడు, ఈ చిప్పు పెట్టుడు, ఇదంతా వ్యవహారం ఉంటుంది కదా. అంటే కాంట్రాక్టుల కోసం మాత్రమే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పుడు ఏం పోయింది, ఇప్పుడు ఆధార్ కార్డుతో ప్రయాణిస్తే పెద్దగా ఇబ్బంది వచ్చింది ఏమున్నది. కార్డులోని చిప్లో లబ్ధిదారుల పేర్లు, అడ్రస్సు, వాళ్ళకు కేటాయించిన ఐడి నెంబర్ను నిక్షిప్తం చేస్తారట. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్కు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తున్నారు. కానీ కార్డులను జారీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చిన స్మార్ట్ కార్డును కండక్టర్ వద్ద ఉండే టికెట్ ఇష్యూ ఇంగ్బేషన్ అంటే టీంతో స్వైప్ చేస్తారట. దీంతో టికెట్ బిల్లు జనరేట్ అవుతుంది. అయితే స్మార్ట్ కార్డు జారీకి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందన్న విషయం ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వరు. ఇది పెద్ద ప్రాసెస్. ఇది ముంగడపడేటువంటి వ్యవహారం అయితే కాదు. నాకు తెలిసి ఇదేదో సక్సెస్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ కూడా కాదు. ఇక ఉన్నదాంతో పోక అసలు ఉన్న మహాలక్ష్మిని తీసేస్తే బాగుంటుందని చెప్పేసి మెజార్టీ ప్రజలు కోరుకుంటుంటే ఇక స్మార్ట్ కార్డులు లేకపోతే ఇంకా ఏదో ఏటీఎం కార్డు లాగా ఎందుకు ఈ వ్యవహారం అంతా కూడా. ఇక ఇట్లా వస్తుందట స్మార్ట్ కార్డు, ఇట్లా వస్తుందట. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మధ్యలో రేవంత్ రెడ్డి, ఇటేమో బట్టి విక్రమార్కతోటి ఇట్లా ఊరు పేరు ఇదంతా కూడా ఇదంతా వస్తుందట. మరి దేన్ని ఆసరగా చేసుకొని ఈ ఆధార్ కార్డులు ఇస్తారు, ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఇస్తారు? ఇది సంబంధించినటువంటి పిల్లలకి ఏమైనా 5 ఏళ్ళ పిల్లలకి ఏమన్నా ఇస్తారా, లేకపోయినట్టు కేవలం ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారా, లేకపోతే రేషన్ కార్డులో పేరు ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయా? ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎక్కడికి పోయి అప్లై చేసుకోవాలి? ఇదంతా కూడా పెద్ద భారమే కదా. మళ్ళా ఇదో కన్ఫ్యూజ్ సంబంధించినటువంటి కథ ఇదంతా.